ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఇక్కడ మంచిర్యాలలో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్స్, దాని తర్వాత కౌంటింగ్ సెంటర్స్, తర్వాత ఈ డిఆర్సీ సెంటర్స్ మొత్తము కలెక్టర్ గారు సంతోష్ గారితో పాటు మా డీసీపీ గారితో పాటు ఇక్కడికి రావడం జరిగింది. అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, త్వరలోనే మాకు ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అయిపోయాయి, మీకు తెలుసు. తర్వాత 25th వరకు నామినేషన్ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ యొక్క అరేంజ్మెంట్స్, తర్వాత ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్, తర్వాత అన్ని రకాలుగా బాగా మనం డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి, ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి, 3 layers ఆఫ్ ఫోర్స్ ఎట్లా చేస్తామని చూసుకోవడానికి ఫిజికల్గా ఇక్కడ రావడం జరిగింది. అన్నీ చూసాము ఈ మంచిర్యాల సంబంధించి. తర్వాత దీంట్లో ఇక్కడ ఈ పక్కన డిఆర్సీ సెంటర్ కూడా ఎలా అరేంజ్మెంట్ చేయాలి, వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ నుంచి అన్ని పోలింగ్ ఎంత వచ్చిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకొని మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లో పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ కౌంటింగ్ సెంటర్కి ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ మనం ఆలోచన చేయడం జరిగింది. సో ఫార్ అంతా పక్కగా జరుగుతూ ఉంది. ఇంకా కొంత వర్క్స్ జరిగేది ఉంది, అవి త్వరలోనే కంప్లీట్ అయిపోతాయి. సో మంచిర్యాల వరకు అయితే టోటల్గా ప్లానింగ్ అంతా పక్కగా జరగడం జరిగింది. ఇంకా కొద్ది వర్క్స్ అయిపోతే మనకు కంప్లీట్ అయిపోతుంది. మనకు అబ్జర్వర్స్ కూడా రాబోతున్నారు. 25th మనకు ఇక్కడ పెద్దపల్లిలో మీటింగ్ కూడా ఉంది. వాళ్ళకి తగిన ఇన్ఫర్మేషన్, తర్వాత వాళ్ళకి అప్పుడు వాళ్ళు వచ్చే లోపల ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తాం. సో నా కలెక్టర్ గారు మాట్లాడారు. ఎలక్షన్కి సంబంధించి మనకు ముందు నుంచి ఇప్పుడు నోటిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది, నామినేషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఎలక్షన్కి సంబంధించినంతవరకు ఏదైతే ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఉన్నాయో, ముందుగా పోలింగ్ పర్సనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ర్యాండమైజ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఈవీఎంకి సంబంధించినంతవరకు ఈవీఎం కూడా ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసుకొని 3 నియోజకవర్గాలకు, మనకు బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాలకి వాళ్ళ ఈవీఎంస్ కూడా పంపడం జరిగింది. ఈరోజు గౌరవ సిపి గారితో నేను, అదేవిధంగా డీసీపీ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు అందరం కలిసేసి కూడా ఈ స్ట్రాంగ్ రూమ్స్, అదేవిధంగా కౌంటింగ్ సెంటర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి, ఇంకా కార్యక్రమాలు ఏమున్నాయి అనేది అన్నీ చెక్ చేయడం జరిగింది. అన్ని స్ట్రాంగ్ రూమ్స్లో మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అక్కడ లాక్ బుక్స్ కావచ్చు, కెమెరాస్ కావచ్చు, సిఆర్పిఎఫ్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ కావచ్చు, సో ఈ విధంగా అన్నీ చేసుకోవడం జరిగింది. అదే డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ కూడా ఇప్పుడు చెక్ చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ యొక్క లేఅవుట్, ఆ డిస్ట్రిబ్యూషన్లో ఎన్ని బస్సులు పెడతామో, ఎంతమంది మ్యాన్ పవర్ ఉంటుంది, దానికి కావాల్సిన మెటీరియల్ అంతా చెక్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ రిసెప్షన్కి వచ్చినాక ఎట్లా రిసెప్షన్ తీసుకుంటామో ఈ విధంగా కూడా అన్ని రకాలుగా చెక్ చేయడం జరిగింది. అట్లనే కౌంటింగ్ సెంటర్ మనకు ఐజా ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంది, ఆ కౌంటింగ్ సెంటర్ కూడా చెక్ చేయడం జరిగింది. సో మనం ఇంతకుముందు అసెంబ్లీలో వాడిన కౌంటింగ్ సెంటర్, అక్కడ అన్ని యాక్టివిటీస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మంచిర్యాల నియోజకవర్గం సరిగ్గా స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి, అది రేపు ఎల్లుండిలోపు కంప్లీట్ అయిపోతాయి. సో కౌంటింగ్ సెంటర్కి కావాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఈ విధంగా మనము మ్యాన్ పవర్కి సంబంధించింది కావచ్చు, ఈవీఎంకి సంబంధించిన కావచ్చు, మిగతా ఇప్పుడు ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎస్ఎస్టీ టీమ్స్, విఎస్టీ టీమ్స్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్, మోడల్ కోడ్, ఇవి మనకి ఎన్సీఎంసీ కమిటీ కూడా నడుస్తూ ఉంది. అట్లానే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ఇవన్నీ కూడా నడుస్తుంది. సో మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, పీస్ఫుల్ ఎలక్షన్కి జరగడానికి కావాల్సిన యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, మంచిర్యాల జిల్లాకి సంబంధించిన వరకు అన్ని రకాలుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది, అన్ని రకాలుగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటరీ ఎన్నికలు కూడా మొత్తం పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో చేసుకునేటట్టు మేము పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆ విధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేటట్టు చేసుకోవడం.